తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యి కొనుగోలులో టీటీడీ కీలక మార్పులు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. స్వామివారి కైంకర్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలకు వాడే నెయ్యిని తగిన ప్రమాణాల మేరకు పరీక్షించిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. గతంలో 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నెయ్యి సరఫరాను 800 కిలోమీటర్ల పరిధిలోకి తెచ్చింది. నాణ్యతకు భంగం కలగకుండా పారదర్శకంగా టెండర్ కేటాయింపులు చేసింది. FSSAI, NDDB నిబంధనల మేరకు అత్యంత నాణ్యతతో కూడిన నెయ్యిని శ్రీవారి ఆలయంలో వినియోగిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ పాలనలో దిగజారిన తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత కాపాడటమే ధ్యేయంగా నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో వచ్చిన విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. కఠిన నిబంధనలు అమలు చేస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కర్ణాటకకు చెందిన నందిని డైరీతో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ డైరీలకు నాణ్యతతో కూడిన నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది. శ్రీవారికి నెయ్యి సరఫరా చేసే డైరీలకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. నెయ్యి ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ అమర్చడం ద్వారా మార్గ మధ్యలో కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. నాణ్యత పరీక్షల కోసం డైరీ ప్రాసెసర్ల తయారీని అంచనా వేసేందుకు MRL స్కోర్ బోర్డు విధానం ప్రవేశపెట్టారు. నెయ్యి ప్రామాణికం తెలిసేందుకు FSSR నిబంధనలతో పాటు మిల్క్ ఫ్యాట్ పరీక్షల పారామీటర్లను కఠినతరం చేశారు. గతంలో టెండర్ల ప్రక్రియలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా విడతలుగా టెండర్లు నిర్వహించి 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో మొత్తం 7 సంస్థలు పాల్గొన్నాయి. నందిని డైరీ 4 టెండర్లు దక్కించుకోగా మదర్ డైరీ 2, ఇందాపూర్ డైరీ 2, సంగం డైరీ, ప్రీమియర్ అగ్రి డైరీ, కొల్హాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ డైరీ 1 చొప్పున దక్కించుకున్నాయి. 40 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు నందిని, 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఇందాపూర్ డైరీలు టెండర్లు దక్కించుకున్నాయి. ఆవు పాల ధర ప్రస్తుతం 42 రూపాయలకు చేరడంతో నెయ్యి ధరలు దానికి అనుగుణంగా 658 రూపాయలకు చేరాయని టీటీడీ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్త మార్కెట్ను పరిగణలోకి తీసుకునే NDDB నిపుణులు సూచనల మేరకు ధరలను నిర్ణయించి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.